హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు సీరియల్‌లో సుమిత్రకి బ్లడ్ క్యాన్సర్ అని దీప ఏడుస్తూ కార్తీక్‌తో మాట్లాడుతా ఉంటది. ఇలాగే కొన్ని కలల్ని పోగేసుకుంటూ బ్రతుకుతుంటే వాటిని అబద్ధం చేసే చేదు నిజం బావ ఇది అనగానే కార్తీక్, అత్తకున్న వ్యాధి ఇంటి వారసురాలతో పరిష్కారం అవుతుంది అన్నారు కదా! ఎలా జరుగుతుంది బావా? ఎవరు ఈ ఇంటి వారసురాలు? ఎవరు కాపాడుతారు? నేను నీ కూతుర్నని మా నాన్నతో చెప్పగలనా? అప్పుడు జోష్న ఎవరంటే, ఈ కథ మొదలైన చోటికి వెళ్ళాలి. అప్పుడు ఇంకెన్ని అనర్థాలు జరుగుతాయో అని ఏడుస్తా ఉంటే, కార్తీక్, దీపా ఒకసారి నేను చెప్పేది విను అనగానే దీప, అంతా స్పష్టంగా కనిపిస్తుంది బావా. డాక్టర్ గారు ఏమన్నారో విన్నావు కదా! కన్న కూతురైతేనే అమ్మని కాపాడగలరంట. ఇప్పుడు జోష్న కన్న కూతురు కాదు. ఆ నిజం వాళ్ళంతట వాళ్ళు బయట పెట్టరు. కానీ బయటపడక తప్పదు. అప్పుడు మా అమ్మ పరిస్థితి ఏంటి బావా అనగానే కార్తీక్, దీపా ఇప్పుడు నువ్వేం చెప్పాలనుకుంటున్నావు అని అడుగుతాడు. మా అమ్మ బ్రతకాలి బావా, దానికోసం నేనేమైనా చేస్తాను. కన్న కూతుర్ని నేనే కాబట్టి ఈ విషయం అందరికీ చెప్పాలి అనగానే కార్తీక్, దీపా మీ అమ్మకి ఏమైతుందో అనే భయంలో నువ్వేం మాట్లాడుతున్నావో నీకు అర్థం కావడం లేదు. అత్తకి ఈ వ్యాధి ఉంది అనే విషయం చెప్పుకోవడానికే భయపడుతున్నామంటే నువ్వు ఏకంగా జోష్న నీ కన్న కూతురు కాదని చెప్తానంటావేంటి? ఆ మనిషి ఏమైతుందో ఒకసారి ఆలోచించు దీపా. ముందు అత్తకి తనకున్న ప్రాబ్లం గురించి చెప్పాలి. ఆ తర్వాత ట్రీట్మెంట్‌కి ప్రిపేర్ జేయాలి. ఆ తర్వాత ఎలాగో చెప్పాల్సిందే. ఎందుకంటే జోష్న కన్న కూతురు కాదు కాబట్టి. అంతవరకు నువ్వు ఓపికగా ఉండు దీపా. నువ్వు తొందరపడ్డావో అత్త ప్రాణం దక్కదు అనగానే దీప, బావా అనంటది. కార్తీక్, అవును దీపా. బాగా ఆనందపడే విషయాలు ఒకదాని తర్వాత ఒకటి తెలిసినా సంతోషాన్ని తట్టుకోగలుగుతారు గాని, బాధపడే విషయాలు ఒకదాని తర్వాత ఒకటి తెలిస్తే తట్టుకోలేరు. పైగా జోష్న ఇప్పుడు ఎలా తప్పించుకోవాలా అనే ఆలోచనలో ఉంది. ఇంట్లో నుండి పారిపోవాలనుకుంది. ఇలాంటిది ఏదో చేస్తుందనే నేను ఇంటి దగ్గరే ఉన్నాను అనగానే దీప షాక్ అయ్యి, నాన్నకు తెలుసా అని అడుగుతది. కార్తీక్, తాతకు కూడా తెలుసు. మరోసారి ఇలా చేయొద్దని తిట్టాడు అనగానే దీప, నువ్వు ఏదైనా ఒక మాట అంటే జరుగుతుందని నమ్ముతాను బావా. నీ నోటితో చెప్పు మా అమ్మకేమీ కాదని అని ఏడుస్తా ఉంటే కార్తీక్, అత్తకి ఏమీ కాదు ఓకేనా? అత్తకి ఏమీ కాదు దీపా. మనమంతా మళ్ళీ ఒకే కుటుంబంలో ఒకే కుటుంబంగా కలిసుంటాం. మనం అనుకున్నవన్నీ జరుగుతాయి. నన్ను నమ్ము దీపా అని అంటాడు. ఇటు జోష్నాతో పారు, ఏదో చేస్తానని చెప్పి చివరికి నువ్వు చేసేది ఇదా? ఇంత బ్రతుకు బతికి ఇంటెనకాల చావడం అంటారు కదా, అది ఇదే. శివన్నారాయణ గారి మనవరాలు భయపడి ఇంట్లో నుండి దొంగచాటుగా పారిపోవడమా అని అంటా ఉంటే జోష్న, మరేం చేయమంటావో నువ్వే చెప్పు అనగానే పారు, ప్లాను ముందే చెప్పుంటే నేను కూడా ఒక చిన్న బ్యాగ్ తీసుకొని నీతో పాటు వచ్చేసి ఉండేదాన్ని కదే. ఎందుకు అని జోష్న అడుగుతుంది. ఆ తర్వాత జరగబోయేదేంటో తెలుసు కాబట్టి. కానీ ఆ కార్తిక్ గాడు ఉన్నాడే, వాడు ఒక పెద్ద మాయగాడు. వాడెక్కడికి పోడు, మనల్ని ఎక్కడికి పోనివ్వడు. కాపలా కాసి అంత పర్ఫెక్ట్‌గా పట్టుకున్నాడు. ఇన్ఫర్మేషన్ ఎలా లీక్ అయిందే అనగానే జోష్న, ఇప్పుడు నాకెలా తెలుస్తుంది గ్రాని అనంటది. వెంటనే పారు, నువ్వు అసలైన వారసురాలివి కాదని కార్తిక్ గాడికి తెలిసే ఈ ఇంట్లో జరిగిన రచ్చకి భయపడి నువ్వు పారిపోతావని వాడు ముందే గెస్ చేశాడు. అందుకే ఎప్పుడు చీకటి పడగానే ఇంటికి వెళ్ళిపోయే కార్తిక్ గాడు పెళ్ళాన్ని ఇంటికి పంపేసి వాడు మాత్రం తాతింటికి కాపలాగా ఉన్నాడు అనగానే జోష్న షాక్ అయిపోయి, బావకి ఈ నిజం తెలిసిందని నీకెలా తెలుసు అని అడుగుతుంది. వెంటనే పారు, గెస్ చేశానే అని అంటది. అప్పుడు జోష్న, తెలుసు అని అంత కాన్ఫిడెంట్గా చెప్తున్నావు అంటే నువ్వే చెప్పుంటావు అనుకున్నాను అనగానే పారు, నేను మరీ అంత పనికి మాలిందల్లా కనిపిస్తున్నానా అని అంటా ఉంటే జోష్న, మరి బావికి మన గురించి తెలుసని ఎలా అనుకుంటున్నావు అనగానే పారు, ఏదో ఒకటి తెలియకుండా వాడు నిన్నెలా ఆపుతాడే. ఆ నేను అదే ఆలోచిస్తున్నాను గ్రాని అనగానే, నువ్వు ఎలాగైనా ఆలోచించవే, కానీ మన టైం అస్సలు బాగోలేదు. గుర్తుపెట్టుకో, సుమిత్ర కన్న కూతుర్ల ప్రేమ చూపించినా నీకు సుమిత్ర మీద ప్రేమ లేదు. కానీ కార్తిక్ గాడికి ఉంది. నువ్వు ఎక్కడికి పోయినా వదిలిపెట్టడే, వెతికి మరీ తీసుకొస్తాడు. నువ్వు తప్పించుకోలేవు జోష్న అనగానే జోష్న, అది నాకు అర్థమైతుంది గ్రాని అనంటది. నువ్వింకా ఈ ప్రయత్నాలు ఆపేవే అని పారు అనగానే జోష్న తనలో తాను,
అసలు వారసురాలు దీప అని బావకి తెలుసో లేదో నాకు తెలియదు గ్రాని. కానీ బావని చూస్తుంటే నా అంతట నేనే ఈ ఇంటి వారసురాల్ని నేను కాదు అని నాతో చెప్పించి అప్పుడు దీపని తనెవరో పరిచయం చేసే పనిలో ఉన్నాడు అని అనిపిస్తుంది. ఇది నిజమా లేక నా అనుమానమా తెలియదు. అసలు బావ ఏం చేయాలనుకుంటున్నాడు అని తనలో తాను అనుకుంటా ఉంటది. ఏటో కార్తీక్ ఇంకా దీప రెడీ అవుతూ కార్తీక్ దీపతో, దీప నువ్వు నార్మల్గా ఉండు, నువ్వు వెళ్ళి మీ అమ్మని బాధగా చూశావు అంటే ఏమైంది ఏం జరిగింది అంటూ ప్రశ్నల వర్షం కురిపిస్తుంది అని అంటా ఉంటే దీప నా వల్ల కాదేమో బావా అని అంటది. అయితే నువ్వు ఇంట్లోనే ఉండు దీపా, నాతో పాటు రానక్కర్లేదు అని అంటా ఉంటే అక్కడికి శౌర్య వస్తుంది. వచ్చి ఆ మాట నాకెందుకు ఎప్పుడు చెప్పరు, రోజు స్కూల్కి వెళ్ళమని వెంట పడతారు అనగానే దీప నువ్వు మధ్యలో దూరకు, నీ పని నువ్వు చూసుకో అని అంటది. శౌర్య నా సాక్సులు ఎక్కడున్నాయి అని అడుగుతుంది. వెంటనే దీప సాక్సులు ఎవరివి అనగానే నావి అని అంటది. అప్పుడు దీప నీ కాళ్ళకేసుకునే సాక్సుల గురించి విప్పిన దానివి నీకు తెలియదా, రోజు రోజుకి బద్ధకం ఎక్కువ అవుతుంది, నోటికి ఏం వస్తే అది మాట్లాడుతున్నావు అని సీరియస్గా అంటది. శౌర్య ఏమో నేనేం మాట్లాడాను అని అడుగుతుంది. వెంటనే కార్తీక్ నువ్వు కాదులే మాట్లాడింది, నువ్వు వెళ్ళి ఆ మంచం కింద ఎక్కడో ఉంటాయి వెతుక్కో, లేదంటే నానమ్మని అడుగు చెప్తుంది అని అంటాడు. అప్పుడు శౌర్య అలా చెప్పొచ్చుగా, ఏదో పెద్ద ప్రతి దానికి నన్ను అరుస్తుంది అనేసి అక్కడ నుండి వెళ్ళిపోతుంది. కార్తీక్ ఏంటి దాన్ని అంటున్నావు, నోటికి ఏదొస్తే అది మాట్లాడతారా అనగానే దీప మరేంటి బావా ఇంట్లో ఉండమని ఎలా చెప్తావు నువ్వు, నీ గురించే కదా దీపా నేను చెప్పేది, బాధైనా ఆనందమైనా నీ కళ్ళల్లోకి నీ మొహంలోకి అలా ట్రాన్స్ఫర్ అయిపోతుంది. మా అత్తే కాదు నీ మొహం ఎవరు చూసినా వాళ్ళు నీ దగ్గరకు వచ్చి ఎంక్వైరీ మొదలు పెడతారు అనగానే దీప నువ్వేం వర్ణించక్కర్లేదు, నేను మా అమ్మ దగ్గరే జాగ్రత్తగా ఉంటానులే. ఒకటి మాత్రం నిజం బావా, మా అమ్మకి అంత పెద్ద కష్టం వచ్చిందని తెలిసినప్పటి నుండి తట్టుకోవడం నా వల్ల కావడం లేదు అని అంటా ఉంటే మళ్ళీ అక్కడికి శౌర్య వస్తుంది. మీ అమ్మ ఎవరు, ఆమెకేం కష్టం వచ్చింది అని అడుగుతుంది. దీప వెనక నుండి మాటలు వింటున్నావా అనగానే మీరే నా ముందున్నారు, మీరు మాట్లాడేది నేనేమీ కావాలని వినలేదు, అవే వినిపించాయి, అయినా నీకు అమ్మలేదుగా చిన్నప్పటి నుండి అని అనుబోతుంటే దీప ఇంకాపుతావా అని గట్టిగా అంటది. అక్కడికి అనసూయ వచ్చి నువ్వింకా తయారవ్వలేదేంటి, పద స్కూల్కి టైం అవుతుంది అని శౌర్యం తీసుకొని వెళ్ళిపోతుంది. తర్వాత దీప ఛ అని అనుకుంటూ ఉంటే కార్తీక్ శాంతం మరదలా శాంతం, మనం బయలుదేరదాం అని అంటా ఉంటే అక్కడికి సుమిత్ర వస్తూ వస్తూ నేను వస్తున్నాను రా అనగానే కార్తీక్ ఏంటమ్మా ఏదో అన్నావు అని అడుగుతాడు. ఈరోజు నేను కూడా వస్తున్నాను రా, ఇప్పుడే దీపక్ చెప్పానమ్మా, దీప నీ మొహంలో బాధ కనిపించనివ్వకు, నిన్ను చూస్తే అత్తకు అనుమానం వచ్చి నాకు ఏమైంది అని అడుగుతుంది అని, ఇప్పుడు నువ్వు కూడా వచ్చావంటే ఖచ్చితంగా తనందరినీ నిలదీస్తుంది, ఏంటి అందరూ వచ్చి నన్ను పరామర్శిస్తున్నారు, నాకు ఏమైంది అంటూ 100 ప్రశ్నలు అడుగుతుంది అనగానే కాంచన ఏం చేయాలో ఎలా మాట్లాడాలో నాకు తెలియదా, నువ్వొచ్చి నాకు నేర్పించాలా, ఎలా కనిపిస్తున్నానురా నీకు, అందరికీ నేను లోకువైపోయానురా, అది కాదమ్మా అని కార్తీక్ అంటా ఉంటే ఏది కాదురా, నీకు అత్త కాకముందే తను నాకు వదిన, వదిన అని చెప్పడం కంటే తను నాకు ఆత్మీయురాలు, స్నేహితురాలు, తను ఎప్పుడూ కూడా తన మన అనే తేడానే చూపించలేదు, తనని అందరూ చూస్తుంటే నేను ఇలా ఇంట్లో కూర్చోవాలా అనగానే కార్తీక్ అత్తకి కష్టం వచ్చిందని మనందరికీ తెలుసు, కానీ అత్తకి తెలియదు కదా, అదే నా బాధ, తనకి క్యాన్సర్ అని తెలిస్తే అత్త తట్టుకోగలదా చెప్పు, ఆ విషయం తనకి తెలియకుండా ఎవరూ నోరు జారకుండా చూసుకుంటున్నాం, పొరపాటున నువ్వు బాధతో నోరు జారుతావేమో అని నాకు భయం అనగానే కాంచన నీ భయం నాకు అర్థమైందిరా, కానీ నేను అలా ఏమీ మాట్లాడనులే అనగానే కార్తీక్ సరే నేను క్యాబ్ బుక్ చేస్తాను, దీపా నువ్వు ఇద్దరు కలిసి క్యాబ్లో వద్దురు గాని అని ఫోన్ తీస్తా ఉంటే క్యాబ్ ఏం అవసరం లేదురా అని అంటది కాంచన. దీప చిన్నగా అత్తయ్య వస్తున్నాను అన్నారు కానీ మీతో వస్తానని చెప్పలేదు అని అంటా ఉంటే కార్తీక్ దీనిలో ఇంత లాజిక్ ఉందా, ఎందుకంటావు అని మెల్లిగంటాడు. దీప గుమ్మం వైపు చూస్తుంది, శ్రీధర్ వస్తాడు, సైగ చేస్తుంది కార్తీక్కి అదిగో చూడు అన్నట్టు.
శ్రీధర్ వచ్చి కాంచన నువ్వు రెడీయా అని అడుగుతాడు. కార్తీక్ ఏమో దీపని శ్రీధర్ని వాళ్ళ అమ్మని చూస్తా ఉంటాడు ఇది నిజమా అన్నట్టు. కాంచన మీ నాన్నని నేనే రమ్మన్నాను అనగానే శ్రీధర్ మా నాన్న ఇంటికి వెళ్ళాలి, కార్తీక్ని ఇబ్బంది పెట్టడం నాకు ఇష్టం లేదు, మీరు తీసుకెళ్తారా అని నాకు మెసేజ్ పెట్టిందిరా నా భార్య అని నవ్వుతూ, అందుకే రెక్కలు కట్టుకొని ఇక్కడ వాలాను అని అంటాడు. అప్పుడు కార్తీక్ పెద్ద ప్లానింగే, సరే మనం పోదాం పదండి మాస్టారు అనగానే కాంచన మాస్టర్ ఏంట్రా మాస్టారు అనగానే కార్తీక్ మరి ఏమని పిలవమంటావు, చెప్పమ్మా ఏమని పిలవమంటావు అని అడుగుతాడు. అప్పుడు కాంచన వద్దులేరా నీ ఇష్టం వచ్చినట్టు పిలుచుకో, నాకెందుకు లేరా, పదండి మాస్టారు, దీపని అమ్మని తీసుకొని మీరు కారులోకి వెళ్ళండి, నేను బండి మీద మిమ్మల్ని ఫాలో అవుతాను అనగానే శ్రీధర్ సరేరా, నేను వీళ్ళని దించేసి ఆఫీస్కి వెళ్తాను, నాకు మీటింగ్ ఉంది, కాంచన పద అని కాంచన చైర్ పట్టుకొని తీసుకెళ్తాడు శ్రీధర్. వాళ్ళు వెళ్ళిపోయాక కార్తీక్ దీపతో ఇంత బిజీ షెడ్యూల్లో కూడా భార్యకి టైం కేటాయించే భర్తలు చాలా అరుదుగా ఉంటారు, ఏమంటావు దీప అనగానే దీప కరెక్ట్గానే చెప్పారు అని కార్తీక్ని చూస్తూ ఉంటుంది. అప్పుడు కార్తీక్ ఇంత బ్యాడ్ డేస్లో కూడా ఇంత ధైర్యంగా ఎలా మాట్లాడగలుగుతున్నావు బావా అని అంటావా దీప, కష్టాలకి బాధలకి తల వంచాలి కానీ తల దించకూడదు, నువ్వు కూడా ఇదే ఫాలో అవ్వు, మీ అమ్మకి ఏమీ కాదు అర్థమైందా, పద అని వెళ్తారు అక్కడ నుండి. ఇటు పారు ఇంకా జోష్న కాఫీ తాగుతూ ఉంటారు. జోష్న ఆలోచిస్తూ ఉంటే పారు ఏంటే అంత దీర్ఘంగా ఆలోచిస్తున్నావు అని అడుగుతుంది. అప్పుడు జోష్న ఎన్ని రకాలుగా ఆలోచించినా మనం ఈ సమస్యలో నుండి బయటపడలేమనిపిస్తుంది గ్రాని అనగానే పారు పోనీ ఈసారి ఎవరికీ తెలియకుండా పారిపో అనగానే జోష్న ఈ ఇంట్లో నుండి పారిపోతే ప్రాబ్లం సాల్వ్ అవుతుంది అనేది నా బుద్ధి లేని ఆలోచన అని అంటా ఉంటే పారు అది నీకు ఇప్పటికి అర్థమైందన్నమాట జోష్న, రూల్స్ ఫాలో అవ్వడం కష్టం కానీ బ్రేక్ చేయడం చాలా ఈజీ, నాకు ఈ ఆస్తి కావాలి, నేను ఈ ఇంటి వారసురాలుగానే బతకాలి అనగానే పారు ఇది జరిగే పని కాదని నాకు అర్థమైంది అని అంటది. అప్పుడు జోష్న నేను శివనారాయణ గారి మనవరాలు కాదని తెలియకూడదు అంటే నేను ఒక పని చేయాలి, ఏంటది అని పారు అడుగుతుంది. మా అమ్మతో నిజం చెప్పేయాలి అని అంటది. పారు షాక్ అయిపోయి ఏమని అని అడుగుతుంది. నీకు బ్లడ్ క్యాన్సర్ వచ్చిందమ్మా, నువ్వు ఎన్నో ఏళ్ళు బ్రతకవు అని చెప్తాను అనగానే పారు షాక్ అయిపోయి గుండెల మీద చేతి పెట్టుకుంటూ అలా చెప్తే సుమిత్ర చచ్చిపోతుందే అనగానే జోష్న మనం సేఫ్గా ఉంటాం కదా గ్రాని అని అంటది. వెంటనే పారు జోష్న చెంప పగలు కొడుతుంది. నువ్వు ఎవరి చావు కోరుకుంటున్నావో తెలుసా అనగానే జోష్న నేను కూతుర్ని కాదు అన్న విషయం బయటపడితే ఏమవుతుందో తెలుసా, అందుకని ప్రాణాలు తీస్తావానే, నువ్వెన్ని ప్రాణాలు తీసావు గ్రాని, పాపమే అని పారు అంటది. నువ్వు చంపితే పుణ్యం వచ్చిందా, నేను చంపితే పాపం రావడానికి, నేను ముందు జాగ్రత్త కోసం చంపానే, అదే పని నేను అవసరం కోసం చేస్తాను గ్రాని అనగానే పారు నన్ను నేను కాపాడుకోవడానికి అంతకు మించిన దారి ఆ రోజు నాకు కనిపించలేదు అని అంటది. అప్పుడు జోష్న నన్ను నేను కాపాడుకోవడానికి ఇంతకు మించిన దారి ఈ రోజు నాకు కనబడడం లేదు అనగానే పారు అయ్యో అని అంటా ఉంటది. జోష్న నిజం బయటికి రాకూడదు అంటే మనం చెయ్యాల్సింది మనం చెయ్యాలి అని సీరియస్గా అంటా ఉంటే పారు వద్దే అని అంటది. నువ్వే నాకు సహాయం చేయాలి గ్రాని అనగానే పారు దొరికిపోతే మన పరిస్థితి ఏంటో ఆలోచించవే, మనమేమి కత్తితో పొడవడం లేదు కదా గ్రాని, మాటలతో చంపేస్తున్నాం అంతే, సాక్ష్యం ఉండదు, ఆధారం ఉండదు, భయంతో పోయిందని ఇంట్లో వాళ్ళు అనుకుంటారు. పారు ఏమో బాధగా జోష్న నా మాట వినవే అని అంటా ఉంటది. జోష్న ఏమో నేను ఎవ్వరి మాట వినను, ఎందుకంటే నేను దొరికిపోతానేమో అని అన్న భయం నన్ను చంపేసేలా ఉంది, నా భయం నన్ను చంపకముందే నేనే ఆ భయాన్ని చంపేయాలి అని సీరియస్గా అంటూ వెళ్తుంది. వెనకాలే పారు ఆగవే ఆగవే అని అంటూ వెళ్తూ ఉంటుంది. నువ్వేం పాపం చేయొద్దు ఆగవే ఆగు అని అంటూ వెళ్తూ ఉంటుంది. సుమిత్ర రూమ్లో బెడ్ మీద కూర్చొని ఆలోచిస్తూ ఉంటుంది. అక్కడికి జోష్న టాబ్లెట్ ఇంకా వాటర్ తీసుకెళ్ళి మమ్మీ టాబ్లెట్ వేసుకున్నావా అని అడుగుతుంది.
సుమిత్ర, నేనెందుకేసుకోవాలి? నాకేమైంది? అని అంటా ఉంటే జోష్న, ఏం కాలేదు మమ్మీ. చిన్న ప్రాబ్లమ్ అంతే అని టాబ్లెట్ తీసి ఇచ్చి వేసుకో అని చేతిలో పెడతది. సుమిత్ర, నువ్వు కూడా మీ నాన్నలాగే తయారయ్యావా? ఆయన అంతే. టాబ్లెట్ వేసుకో అంటారా? నాకేం, నేను బానే ఉన్నాను అంటే వినరు. బయటకి రానివ్వరు. గదిలోనే రెస్ట్ తీసుకో అంటారు. నేనేం చేశానని రెస్ట్ తీసుకోవాలి? నాకేమైందని టాబ్లెట్ వేసుకోవాలి? చెప్పవే అని అడుగుతా ఉంటే జోష్న, ముందు నువ్వు టాబ్లెట్ వేసుకో మమ్మీ. నువ్వు ఇంతలా అడుగుతుంటే చెప్పకుండా ఎలా ఉంటాను? చెప్తావా అని సుమిత్ర అడుగుతది. చెప్తాను అని వాటర్ ఇస్తది జోష్న. సుమిత్ర టాబ్లెట్ వేసుకుంటది. ఇప్పుడు చెప్పు అని అడుగుతది. అప్పుడు జోష్న, నువ్వు హాయిగా పడుకొని నేను చెప్పేది వింటూ ఉండు మమ్మీ అనగానే సుమిత్ర, నాకేంటి ఈ టాబ్లెట్ వేసుకోగానే కళ్ళు తిరుగుతున్నట్టున్నాయి అనగానే జోష్న, పడుకో మమ్మీ అని దుప్పటి కప్పుతది. సుమిత్ర పడుకుంటది. జోష్న తనలో తాను, నేను చెప్పేది వింటే తల తిరగడం కాదు, గుండె ఆగిపోతుంది అని అనుకుంటా ఉంటది. పారు ఏమో తనలో తాను, ఇది నిజం చెప్పి సుమిత్రని చంపేసేలా ఉంది అని అనుకుంటా ఉంటది. సుమిత్ర పడుకొని, ఇప్పుడు చెప్పు అని జోష్నను అడుగుతది. చెప్తాను విను మమ్మీ. మనం ఎవరినైతే ఎక్కువగా ప్రేమిస్తామో వాళ్ళకి ఏదైనా అయితే తట్టుకోలేం. వాళ్ళ వంటికి తగిలే చిన్నపాటి గాయం కూడా మనకి భరించలేనంత బాధగా ఉంటుంది. అలాంటిది మనిషే బ్రతకరని తెలిస్తే అది ఒక నరకం. నిజం చెప్పాలి అంటే నేను అలాంటి బాధనే మోస్తున్నాను. ఎందుకో తెలుసా? నాకంటూ ఉన్న ఒకే ఒక అందమైన ప్రపంచం ఈ ఇల్లు, డాడీ, నువ్వు, తాత, గ్రానీ, నేను. ఈ అందమైన కుటుంబంలో ఎవరికి ఏం జరిగినా మరొకరు తట్టుకోలేరు. కానీ ఇప్పుడు తట్టుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఎందుకంటే నీకొక హెల్త్ ప్రాబ్లం ఉంది మమ్మీ. అది చిన్నది కాదు. మనిషి ప్రాణాలు తీసే అంత పెద్దది. నీకు బ్లడ్ క్యాన్సర్ మమ్మీ. పారు ఏమో ఇది నిజం చెప్పేసిందే అని అనుకుంటూ ఉంటది. జోష్న, ఈ నిజం మీకు చెప్తే నువ్వేమైపోతావో అని భయపడే ఈ ఇంట్లో ఎవ్వరు నీతో నిజం చెప్పడం లేదు. కానీ నువ్వు ధైర్యవంతురాలివి మమ్మీ. నీకొచ్చిన వ్యాధి ప్రాణాంతకమైనదైనా నువ్వు తట్టుకుంటావు. తట్టుకొని నిలబడతావు అని కన్నీళ్లు తుడుచుకుంటూ సుమిత్ర వైపు చూస్తది. పారు కూడా మెల్లగా సుమిత్ర వైపు చూస్తది. సుమిత్ర పడుకుంటది ఎప్పుడో. జోష్న తనలో తాను, మమ్మీ నిద్రపోతుండేంటి? అంటే నేను చెప్పింది వినలేదా అని అనుకుంటూ ఉంటది. పారు ఏమో గుమ్మం వైపు చూస్తది. అక్కడ శివనారాయణ, కార్తీక్, దీప, కాంచన ఉంటారు. కోపంగా వీళ్ళని చూస్తూ ఉంటారు. పారు షాక్ అవుతుంది వాళ్ళని చూసి. మెల్లగా జోష్న వైపు చూస్తే జోష్న ఏమో ఛీ అనుకుంటూ వాళ్ళని చూస్తుంది. వాళ్ళని చూసి షాక్ అవుతుంది జోష్న కూడా. ఇక హాల్లో మీటింగ్ పెడతారు. అందరూ జోష్నను కోపంగా చూస్తూ ఉంటారు. శివనారాయణ, సమాధానం చెప్పు. అలా నిలబడితే మేమేమని అర్థం చేసుకోవాలి? నీ ఉద్దేశాలేంటో, నీ ఆలోచనలేంటో, నువ్వు చేస్తున్న పనులేంటో మాకేం అర్థం కావడం లేదు అని అంటా ఉంటే కాంచన, ఆ మనిషిని ఉంచాలని అనుకుంటున్నావా? ఇంకేమైనా చెయ్యాలని అనుకుంటున్నావా అనగానే జోష్న అత్త అని గట్టిగా అరుస్తుంది. కార్తీక్, ఎందుకు పెద్ద మేడం గారు అరుస్తారు అనగానే జోష్న, తను మా అమ్మ అని అంటది. వెంటనే శివనారాయణ, అసలు నీకు మనసు అనేది ఉందా జోష్న? నీ దగ్గర మంచి ప్రవర్తనే లేదు, ఇక మనుషుల గురించి ఎలా ప్రస్తావిస్తావు అనగానే కాంచన, దీనికేదో అయ్యింది నాన్న. దయ్యం పట్టినట్టు దీనికేదో పట్టింది. అది వదిలేంత వరకు దీని ప్రవర్తన మారదు అనగానే జోష్న అత్త అని అంటది. నోరు ముయ్యవే. నువ్వు ఎక్కడ నిజం చెప్పి మా వదిన్ని చంపేస్తావో అనే భయమే అని ఏడుస్తా అంటా ఉంటే జోష్న అత్త అని అంటది. ఏంటే అత్త? తల్లి మీద కొంచెమైనా ప్రేముందే నీకు? తల్లి మీద కొంచెమైనా బాధ్యత ఉందే నీకు? అసలు నువ్వు మా వదిన కూతురువేనా అని అడుగుతుంది. అంతటితో ఈరోజు ఎపిసోడ్ అయిపోతుంది. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి కదా.